నువ్వు చేసే పని వల్ల ఎంత సంపాదిస్తున్నావు, నీ ఆదాయం ఎంత? నాకు ఈ గొర్రె పిల్లలు కాచుకోగా గొర్రెలు నెలకి 2-3 నెలలకి అలా బేరం వేస్తాను సార్. ఏ నెల జీతం వాళ్ళ నెల రాదు. గొర్రెలు బేరం వేసుకున్నప్పుడు ఒక 20,000, 20,000, 25,000 దాకా వస్తుంది సార్. ఇది నేను ఈ 3 నెలలు ఖర్చు పెట్టుకోవడానికి, పెట్టుబడులకి, గొర్రె పిల్లల మేతకి, నా కుటుంబంలో ఉన్న బియ్యం కట్టలు వీటికే సరిపోతుంది సార్. పిల్లలకి మంచి స్కూళ్ళు చదివించుకోవాలని చెప్పేసి ఆశ ఉంది, కానీ నా దగ్గర స్తోమత లేక రాబోయే రోజుల్లో నా గతి పిల్లవాడికి పడుతుందేమో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్. ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండే కుటుంబాన్ని చూశారు. వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది, కోరికలు ఉన్నాయి. సమాజంలో అందరినీ చూస్తున్నారు. చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి, మా పిల్లలను కూడా బాగా చదివించాలని ఒక ఆశ, కోరిక ఉన్నాయి. వాళ్ళ కోరిక కానీ ఆశకు కానీ ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ పెట్టి, కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్ళకు పైకి రావడానికి. అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు, పిల్లలు కూడా మిస్ అవుతారు. వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు, వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు. ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం. సమాజం మనకి అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికి